క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో జరిగిన హత్య సినిమాను తలపిస్తోంది. ప్రతి ఒక్కరిని షాక్ గురి చేస్తోంది. కుమార్తెను లైంగికంగా వేధించిన మనిషిని చంపేందుకు విదేశాల నుంచి స్వస్థలానికొచ్చి హత్య తర్వాత మళ్లీ అక్కడికి వెళ్లిపోవడం, హత్య నేనే చేశా అని వీడియో విడుదల చేసే వరకు పోలీసులు కనిపెట్టలేకపోవడం థ్రిల్లర్ క్రైమ్ స్టోరీని గుర్తు చేస్తోంది. ఈ స్టోరీ తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు హత్యలో ఆయనకు పలువురు సపోర్ట్ చేయడం కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు బాలికపై 70 ఏళ్ల వయసున్న వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడం చాలా దారుణమని, అలాంటి వారిని చంపడం తప్పు కాదని, ఇలాంటి వాళ్ళకి అలాంటి శిక్ష వెయ్యాలని కొందరు వాదిస్తున్నారు. పోలీసులు మన చట్టాల్లో లోపాలున్నప్పుడు ఆడబిడ్డల రక్షణ కోసం తల్లిదండ్రులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే హత్య కోసం పక్కా ప్లాన్తో కువైట్ నుంచి రావడం, హత్య చేసి వెళ్లిపోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కువైట్లో మహిళపై చేయి వేస్తే ఎలాంటి శిక్షలుంటాయో అందరికీ తెలిసిందే. అందులోనూ బాలికలు మహిళలపై అత్యాచారాలు చేస్తే అది వారికి ఆఖరి రోజు. అలాంటి దేశంలో పనిచేస్తున్న ఆంజనేయ ప్రసాద్ తన కుమార్తెకు జరిగిన అన్యాయంలో అక్కడి శిక్షనే ఇక్కడ అమలు చేయడం చర్చనీయాంశమైంది. చివరికి హత్య నేనే చేశానని ఆంజనేయ ప్రసాద్ చెప్పే వరకు ఒక్కరికి కూడా ఆయనపై డౌట్ రాలేదంటే హత్యకు ఎంత పక్కా ప్లాన్ చేశాడో అర్థమవుతోంది. ఆంజనేయ ప్రసాద్ మాటలను బట్టి చూస్తే పోలీసుల నిర్లక్ష్యమే ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పిల్లకి జరిగిన అన్యాయం తట్టుకోలేక హత్య చేసినట్టు ఆయన రోధిస్తున్నాడు. ఈ మాదలు చేసిన డాడీ ఆయన నా కూతురు చెప్తే ఏ తండ్రికి అప్పుడుంటాడు. చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధలు చేశారు. పోలీసు వాళ్ళు ఈ బాధలు చేశారు. వీళ్ళు మా మర్దాలు ఇట్లా రమణ వీళ్ళు ఈ మాదల మీరు కేసు పెట్టినా కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినామని పబ్లిక్ చేసేసారు. ఏం చేయాలి? ఏ తండ్రికి అప్పుడుంటాడు? జరిగిన తర్వాత నాకు బతకాలని లేదు. అసలు నాకేదన్నా అయిందంటే నా భార్య నాతో పాటు చనిపోతుంది. ఇంతమందికి చావులకు కారణం ఎవరు? నాకైతే బతకాలని లేదు, చనిపోవాలని నాది. మా భార్య నేను ఇద్దరం చనిపోతాను. ఇంతమంది చావులకు కారణం మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు సోషల్ మీడియా దీని గురించి ఖచ్చితంగా వీడియో చేసి ఖచ్చితంగా మాట్లాడండి. అసలు జరిగిన విషయంలోకి ఒకసారి వెళితే ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి కొంతకాలంగా కువైట్ లో పనిచేస్తున్నాడు. తన కూతుర్ని ఊళ్ళోనే ఉంటున్న చెల్లెలు లక్ష్మి వెంకటరమణ దంపతుల వద్ద ఉంచి వెళ్లాడు. అయితే వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనవరాలి వసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడిపై బాలిక తల్లి కువైట్ నుంచి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు అతన్ని మందలించి మాత్రమే వదిలేశారు. బుద్ధి మార్చుకోవాలని హెచ్చరించి పంపించేశారు. పోలీసుల తీరు ఆంజనేయ ప్రసాద్ కు నచ్చలేదు. తన కుమార్తెను లైంగికంగా వేధించిన వ్యక్తిని ఇలా వదిలేయడం ఏంటని ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ మాదలు చేసిన డాడీ ఆయన నా కూతురు చెప్తే ఏ తండ్రికి అప్పుడుంటాడు. అదే ఆవేశంతో గత వారం కువైట్ నుంచి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొత్తమంగంపేట వచ్చాడు. శనివారం తెల్లవారుజామున తన బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు ఆంజనేయులు. అనంతరం తిరిగి కువైట్ వెళ్లిపోయాడు. కాగా ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా భావించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో కువైట్ నుంచి వచ్చి తానే చంపి వెళ్లానని నిందితుడు ఆంజనేయ ప్రసాద్ సోషల్ మీడియా ద్వారా వీడియో రిలీజ్ చేశాడు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ వీడియోలో నిందితుడు మాట్లాడుతూ మనవరాలితో అసభ్యంగా ప్రవర్తించినందుకు తానే ఆంజనేయులను హత్య చేశానని, త్వరలో భారత్ కు తిరిగొచ్చి పోలీసులకు లొంగిపోతానని తెలిపాడు. ఈ వీడియో ఆయన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం దుమారం రేపుతోంది.